శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. వక్లరా వ్యాసప్రోక్త మహాభారతం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో 64 అధ్యాయాలు పూర్తి చేసి 65వ అధ్యాయంలోని 12వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు 13వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. మాంధాత ఉవాచ ఇంద్ర రూపంలో ఉన్న విష్ణువుకి మాంధాత చక్రవర్తికి జరిగిన సంభాషణని ధర్మరాజుకి భీష్ముడు చెప్తున్నాడు. రాజధర్మాల్లో భాగంగా ఎందుకు చెప్తున్నాడు ఇదంతా అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి. ఆయన ఆత్మన్యూనతకు లోనయ్యాడు. అయ్యో నా చుట్టాలని చంపుకున్నానే అని. అప్పుడు కృష్ణ భగవానుడు భీష్ముడి దగ్గరికి తీసుకొచ్చి భీష్ముడి ద్వారా చెప్తున్నాడు. భీష్ముడు ఒక రకంగా రక్త సంబంధం కదా. తర్వాత తాత అవుతాడు ధర్మరాజుకి, రాజు కూడాను. తను చెప్పడం కన్నా ఆయన చేత చెప్పించాలని కృష్ణుడి యొక్క ఉద్దేశం. తాతగారు చెప్తే వేరుగా ఉంటుందిగా కదా. మాంధాతకి ఇంద్ర రూపంలో ఉన్న విష్ణువుకి జరిగిన సంభాషణ. మాంధాత అంటున్నాడు, యవనాహ కిరాత గాంధార చీనా శబర బర్బర శకాస్తుషార కంకాశ్చ ప్రక్లావాశ్చ ఆంధ్రమద్రక పౌండ్ర పులింద రమఠ కాంబోజాశ్చైవ సర్వశ. ఇవన్నీ కూడాను మన దేశంలో ఉన్న, మన దేశం కాదు, అప్పుడు మన దేశం ఉంది, ప్రపంచం అంతా ఒకటే కదా. ఇప్పుడు వేరే దేశాలు ఏం లేవు, అన్నీ కలిపి వీళ్ల పాలనలో ప్రపంచం అంతా కూడా భూమి మొత్తం తన పాలనలోకే తెచ్చుకున్నాడు కదా ధర్మరాజు కదా. అంతకుముందు పాండురాజు తెచ్చుకున్నాడు, అన్నయ్యని సింహాసనం మీద కూర్చోబెట్టి ఏలాడు. ఆ తర్వాత ధర్మరాజు కూడా మళ్ళీ అశ్వమేధయాగాలు అవన్నీ చేసి తెచ్చుకున్నాడు తన కిందకి. ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు కదా. అప్పుడే ఈర్ష్యతోటి దుర్యోధనుడు ఆయన్ని ఇరికించేసి జూదం అనే పేరుతోటి అరణ్యాలకు పంపించాడు కదా. కాబట్టి భూమి అంతా కూడా మొత్తం భూమండలం మొత్తం ఆయన ఏలుబడిలోదే చెప్తున్నాడు భీష్ముడు. యవనులు, కిరాతులు, గాంధారులు, చీనులు, చైనా వాళ్ళం అంటాం ఇప్పుడు, అప్పటికే ఉన్నది ఆ ప్రాంతం. చీనులు, శబరులు, బర్బరులు, శకులు, తుషారులు, కంకులు, పహ్లవులు, ఆంధ్రులు మనవాళ్ళు కూడా. తర్వాత మద్రకులు, పౌండ్రులు, పులిందులు, రమఠులు, కాంభోజులు, అలానే బ్రాహ్మణ క్షత్రియ జాతులు, వైశ్యులు, శూద్రులు, వాళ్ళందరేమో రాజులు. ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా కూడా యవనులు, కిరాతులు, గాంధారులు, చీనులు, వీళ్ళందరూ కూడాను సామంత రాజులు అన్నమాట. వీళ్ళు తర్వాత బ్రాహ్మణులు, తర్వాత వైశ్యులు, శూద్రులు, అన్ని దేశాల్లో ఉన్న మానవులు ధర్మాలు ఎలా ఆచరిస్తారు. ఇందులో దొంగతనంతో జీవించేవారు కూడా ఉన్నారు కదా. వారిని నా వంటి వారు ఎలా నిలదొక్కుతారు. ఏతదిచ్చామ్యహం శ్రోతుం భగవన్ తద్బ్రవీహి మే త్వం బంధుభూతో అస్మాకం క్షత్రియాణం సురేశ్వర.
దీన్ని వినాలనుకుంటున్నాయా ఇంద్ర, నువ్వు మా క్షత్రియులకు చుట్టానివి కాబట్టి చెప్పు. ఇంద్ర ఉవాచ, ఎలా చుట్టం? ఆయన కూడా దేవతలకు రాజు కదా ఇంద్రుడు అంటే, అలా చుట్టం అనమాట. మా రాజవంశాన్ని వాడివి కదా, నువ్వు కూడా చెప్పయ్యా. ఇంద్ర ఉవాచ మాతా పిత్రోర్కి శుశ్రూష కర్తవ్య సర్వదస్యుభి ఆచార్య గురు శుశ్రూష తథైవ ఆశ్రమవాసినాం. నువ్వు చెప్పిన దొంగలందరూ కూడా తల్లిదండ్రుల సేవ చెయ్యాలి, ఆచార్యుల్ని గురువుల్ని ఆశ్రమవాసుల్ని సేవించాలి. భూమి పానాంచ శుశ్రూష కర్తవ్య సర్వదస్యుభి వేద ధర్మక్రియాశ్చైవ తేషాం ధర్మో విధీయతే. దొంగలందరికీ రాజుల్ని సేవించడం కర్తవ్యం, వేద ధర్మ క్రియలన్నీ ఆచరించడం వారికి కూడా విహితమైన ధర్మం. పితృయజ్ఞాస్తథా కోపా ప్రపాస్య సేనాని చ దానాన్ని చ యథాకాలం ద్విజేభ్యో విసృచేత్ సదా. వాళ్ళు కూడా పితృయజ్ఞాలు చేయాలి, నూతులు తవ్వించాలి, చలివేంద్రాలు ఏర్పరచాలి, ధర్మశాలలు నిర్మించాలి, తగిన సమయంలో బ్రాహ్మణులకు దానాలు కూడా ఇవ్వాలి. అహింస సత్యమక్రోధ వృత్తిదాయ అనుపాలనం భరణం పుత్రధారాణం శౌచమద్రోహైవచ. అహింస సత్యం, కోపం లేకుండా ప్రవర్తించడం, తర్వాత వృత్తుల వారి ఆదాయాలను రక్షించడం, పుత్రుల్ని భార్యను పోషించడం, శుచిత్వం, ఎవరికి ద్రోహం చేయకపోవడం, ఇవన్నీ కూడా దొంగరాజులకు కూడా ధర్మాలే. అంటే కొంతమంది ఈ రాజుల్లో కూడా దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారన్నమాట. అప్పటికే దొంగరాజులు ఉన్నారు, యవనులు, కిరాతులు. యవనులు అంటే ఎవరో కాదు, ఇప్పుడున్న ముస్లిమ్స్. అప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళని యవనులు అనేవాళ్ళు. గాంధారులు అంటే కందహార్ అంటున్నారు ఇప్పుడు దాన్ని, గాంధార రాజ్యం ఒకప్పుడు అది. చీనులు, వీళ్ళందరూ దొంగల కింద లెక్క అనమాట. అప్పుడు కొంచెం వీళ్ళు రాజుల్లో కూడా దొంగతనం చేసే రాదు. వాళ్ళు కూడా ఇవన్నీ పాటించాలయ్యా. దొంగతనం చేసినప్పటికీ ఇవన్నీ ఆ దొంగలకు కూడా ధర్మాలే. వాళ్ళ గనక రాజులైతే వాళ్ళకు కూడా ఇవి ధర్మాలే. దక్షిణ సర్వయజ్ఞానాం దాతవ్యా భూతిమిచ్చత పాకయజ్ఞ మహార్ఘాశ్చ దాతవ్యా సర్వదస్యుభిః. అలానే యజ్ఞాలన్నింటిలో వాళ్ళు కూడా దానాలు ఇవ్వాలి. ఏతాన్యేవం ప్రకారాణి విహితాని పురాణగా సర్వలోకస్య కర్మాణి కర్తవ్యాని పార్థవ. ఇలా దొంగ జాతి రాజులకు కూడా ఇవన్నీ విధింపబడ్డాయి. నేను చెప్పిన ధర్మాలన్నీ సర్వలోకానికి కూడా కర్తవ్యాలు. మాంధాత ఉవాచ దృశ్యంతే మానుషే లోకే సర్వవర్ణేషు దస్యవః లింగాంతరే వర్తమాన ఆశ్రమేషు చతుర్వ్యపి. ఇప్పుడు మాంధాత మళ్ళీ అడిగాడు, మర్త్యలోకంలో అంటే ఈ మానవ లోకంలో, మర్చులు అంటే మృత్యువు ఉన్నవాళ్ళు మర్చులు అని. అంటే ఎప్పటికైనా మృత్యువు తప్పదు వాళ్లకు, మానవ లోకంలో ఉన్నవాళ్ళు. మృత్యులోకంలో అన్ని వర్ణాల్లో కూడా దొంగలు కనిపిస్తారు. 4 ఆశ్రమాల్లో కూడా వేర్వేరు రూపాల్లో దొంగలు కనిపిస్తారు కదా. అప్పటికే అన్ని ఆశ్రమాల్లో దొంగలు ఉన్నారన్నమాట ఈ కథ జరిగినప్పుడే కదా. భీష్ముడు ఎప్పుడో సంగతి చెప్తున్నాడు, మాంధాత కాలం నాటిది, ఇక్ష్వాకుల కాలం నాటి. ఇక్ష్వాకు రాజు ఆయన మాంధాత. అప్పటికే అన్ని ఆశ్రమాల్లో దొంగలు ఉన్నారు అని అర్థం చేసుకోవాలి మనం. సన్యాసాశ్రమంలో కూడా ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా, సన్యాస వేషంలో ఎన్నో దొంగతనాలు పాల్పడుతున్నారు కదా, దొంగ సన్యాసులు. మీరు ఆడవాళ్ళు చూసే సీరియల్స్లు అన్నింటిలో దొంగ సన్యాసులు కనపడతారు కదా. కాబట్టి అప్పటికే ఉన్నారు. 4 ఆశ్రమాల్లో కూడా వేర్వేరు రూపాల్లో దొంగలు కనిపిస్తారు కదా. ఇంద్ర ఉవాచ వినస్తాయాం దండనీత్యాం రాజధర్మే నిరాకృతే సంప్రముఖ్యంతి భూతాని రాజతోరాజ్ఞతో అనఘా. ఇంద్రుడు అంటే విష్ణువే ఇంద్ర రూపంలో చెప్తున్నాడు, దండనీతి నశించి ధర్మం నిర్వర్తించబడకపోతే రాజు యొక్క దుష్టత్వంతో
భూతాలన్నీ ప్రాణులన్నీ మోహం పొందుతాయి. అసంఖ్యాతా భవిష్యంతి భిక్షవో లింగినస్తదా ఆశ్రమాణం వికల్పాశ్చ నివృత్తేస్మిన్ కృతే యుగే. అప్పుడు కృతయుగం కదా ఈ మాంధాత పరిపాలించినప్పుడు. ఈ కృతయుగం వెళ్ళిపోతే భిక్షువులు వేరు వేషాల్లో అసంఖ్యాకంగా, ఇప్పుడు కొంచెమే ఉన్నారు కానీ అప్పుడు లెక్కలేనంత మంది కనిపిస్తారయ్యా కృతయుగం వెళ్ళిన తర్వాత. అశృణ్వాన పురాణానాం ధర్మాణం పరమాగతి ఉత్పదం ప్రతిపత్స్యంతే కామమస్సు మన్యు సమీరిత. లోకులు కామక్రోధాలతో ప్రేరితులై చెడు మార్గంలో ప్రవర్తిస్తారు. పురాణాల ధర్మాల పరమగతులను వినకుండా తప్పుదారి పడతారు. యదా నివర్చ్యతే పాపః దండనీత్యా మహాత్మభిః తదా ధర్మో నచలతే సద్భూతః శాశ్వతః పరః. మహాత్ముల దండనీత్యాత పాపం తొలగిపోయినప్పుడు పరమోత్కృష్టమైన సనాతన ధర్మం క్షీణించిపోదు, స్థిరపడుతుంది. సర్వలోక గురుంచైవ రాజానాం యోగమన్యతే న తస్య దత్తం న హుతం న శ్రాద్ధం ఫలతే క్వచిత్. సర్వలోక గురువైన రాజును అవమానించేవాడు చేసిన దానం, హోమం, శ్రాద్ధం ఎప్పుడు కూడా అవి ఫలితాన్నివ్వవు. మానుషాణామధిపతిం దేవభూతం సనాతన దేవాపి నావమన్యంతే ధర్మకామం నరేశ్వరం. మనుషులకు అధిపతి సనాతనుడు, ధర్మం కోరే దైవస్వరూపుడు అయిన రాజును దేవతలు కూడా అవమానించరు. ప్రజాపతిర్హి భగవాన్ సర్వం చైవ సృజజ్జగత్ స ప్రవృత్తి నివృత్త్యర్థం ధర్మాణం క్షత్రమిచ్చతి. భగవంతుడైన ప్రజాపతి ఈ లోకాన్ని సృజించాడు. ధర్మాల ప్రవృత్తి నివృత్తుల కోసం క్షత్రియ జాతిని సృష్టించాడు. ప్రవృత్తస్య హి ధర్మస్య బుద్ధ్యాయ స్మరతే గతిం సమే మాన్యస్య పూజ్యస్య తత్ర క్షత్రం ప్రతిష్ఠితం. అలా సాగుతున్న ధర్మ గమనాన్ని బుద్ధితో స్మరించేవాడు నాకు గౌరవింపదగినవాడు, పూజింపదగినవాడు. ఆ విషయంలోనే క్షత్రియ జాతి ప్రతిష్ఠింపబడిందయ్యా. భీష్మ ఉవాచ ఏవముక్త్వా స భగవాన్ మరుద్గణ వృత ప్రభు జగామ భవనం విష్ణు అక్షరం శాశ్వతం పదం. ఇలా అని ఆ ప్రభు దేవగణాలతో తన భవనానికి వెళ్ళిపోయాడు. ఎవరి భవనం అది? విష్ణుదేవుడి భవనానికే వెళ్ళేది. ఇంద్ర రూపంలో వచ్చి చెప్పాడు అంతే, కానీ తను తన విష్ణు భవనానికి వెళ్ళిపోయాడు అని భీష్ముల వారు ధర్మరాజుకు చెప్తున్నాడు. ఏవం ప్రవర్తితే ధర్మే పురా సుచరతే నఘ కహ క్షత్రమవమన్యేత చేతనావాన్ బహుశ్రుత. ఈ విధంగా ప్రాచీన కాలంలో విష్ణుమూర్తి రాజధర్మాన్ని ప్రవర్తింపజేశాడు. దాన్ని సత్పురుషులు ఆచరించారు. అటువంటి పరిస్థితిలో మనసున్న పండితుడు ఎవడైనా క్షత్రియ ధర్మాన్ని అవమానిస్తాడా? అన్యాయేన ప్రవృత్తేనా నివృత్తాని తథైవ చ అంతరా విలయం యాంతి యథాపతి విచక్షుష. ప్రవృత్తి పరాలు నివృత్తి పరాలు అయిన ధర్మాలు అన్యాయంతో మధ్యలోనే నశించిపోతాయి. గుడ్డివాడు మార్గ మధ్యంలోనే పడిపోతాడు కదా. ఆదౌ ప్రవర్తితే చక్రే తథైవాది పరాయణే వర్తస్వ పురుష వ్యాఘ్ర సంవిజానామితే అనగాంచత. ఓ ధర్మరాజా, పురుషశ్రేష్ఠ, బ్రహ్మ మొదటగా ప్రవర్తింపచేసిన ప్రాచీనులకు గతి అయిన ధర్మచక్రాన్ని నువ్వు ఇప్పుడు ప్రవర్తింపచేయి నాయనా. దానికి నువ్వు సమర్థులు అని నాకు తెలుసు కాబట్టి నువ్వు దాని నుండి దూరం జరగవద్దు. నువ్వు రాజ్యపాలన చెయ్యి, రాజుగా ప్రవర్తించు. అంతేగాని ఏదో నేను సన్యాసం తీసుకుంటాను వెళ్ళిపోతాను అనకు అని చెప్తున్నాడు. ఇది శ్రీ మహాభారతి శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి ఇంద్రమాంధాత సంవాది 65తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 65వ అధ్యాయం. రేపు 66వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.